హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే మార్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత ఏ పర్మిషన్స్ తీసుకోవాలి మార్ట్ గురించి. సో అలాంటి అదనమాట వీడియో. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే మార్ట్ చూసేద్దాము. ఆ తర్వాత మనకి ఎలాంటి పర్మిషన్స్ కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్లో ప్లేస్ కావాలి, అవన్నీ అయితే మనం చిన్నగా డిస్కస్ చేద్దాం. ఓకే రండి ఫ్రెండ్స్, ఒకసారి వచ్చేసి విజిట్ చేద్దాం మార్ట్ ఎలా ఉందనేసి. సో స్టార్టింగ్లో ఇలా ఉంది ఫ్రెండ్స్ మార్ట్. సో వీళ్ళు కూడా బాగానే ట్రిక్స్ అన్ని అప్లై చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు, స్టార్టింగ్ రావడమే బాగా అట్రాక్షన్గా అయితే పెట్టినారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఏది దొంగతనం కాకుండా, తెఫ్ట్ ఏది కాకుండా ఒక సీసీటీవీ అయితే పెట్టేసినారు. సో వీళ్ళు మనకు చెప్పగానే చెప్తున్నారనమాట, మీరు వచ్చేసి సీసీటీవీ పరిధిలో ఉన్నారు, జాగ్రత్త అనేసి. సో అలాంటిది ఒకటి సెటప్ అయితే ఇక్కడ పైన పెట్టేసినారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది జూన్ కదా, నెక్స్ట్ వచ్చేసి మనకు స్కూల్స్ రీఓపెన్ ఉన్నాయి. సో దానికి సంబంధించి బ్యాగ్స్ అనమాట, చిన్నపిల్లలకు బ్యాగ్స్ తీసుకొచ్చినారు. ఇది నేను మార్ట్ వాళ్ళతో మాట్లాడి కనుక్కున్నా ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే ఈ బ్యాగ్స్ వచ్చేసి ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బ్యాగ్స్ ఉన్నాయి, చాలా సైజు ఉన్నాయి అనమాట. సో వచ్చేసి చిన్నపిల్లల కోసం ఫ్రెండ్స్, ఆడపిల్లలు ఉంటారు కదా, సో అట్లా చాక్లెట్స్, బర్త్డేకి చాక్లెట్స్ పంచడానికి బయటికి వెళ్ళినప్పుడు అలా పెట్టుకునే చిన్న బ్యాగ్స్ అనమాట, పిల్లల కోసము ఈ బ్యాగ్స్. అదేవిధంగా పెద్దవాళ్ళు యూజ్ చేసే బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, హోమ్ ఇంగ్రీడియంట్స్ కోసం వెళ్ళిపోదాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ వచ్చేసి సోప్స్ పెట్టినారనమాట. సో మంచి స్మెల్ రావడానికి అనుకుంటా, బహుశా సోప్స్ అయితే పెట్టేస్తున్నారు ఇక్కడంతా. చూసుకోవచ్చు, చాలా రెగ్యులర్గా నడిచే బ్రాండ్స్ అన్ని అయితే మ్యాక్సిమం అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. సో ఆ తర్వాత క్రీమ్స్, అలా ముందుకెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ పౌడర్స్ పెట్టినారనమాట. పౌడర్స్, ఆ తర్వాత ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్, తర్వాత వచ్చేసి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. సో డిష్ వాష్ అనమాట, వాషింగ్ మిషన్లో యూజ్ చేసుకోవడానికి కంఫర్ట్ కానివ్వండి, అలాగే సర్ఫ్ కానివ్వండి, అలాగే బాత్రూంలో యూజ్ చేసే సర్ఫ్లు, లిక్విడ్స్ కానివ్వండి, బాత్రూంలో యూజ్ చేసే ఫెనాయిల్స్ కాడ నుంచి కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ హెయిర్ షాంపూస్ కానివ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంట్లో వచ్చేసి క్లీన్ చేసుకోవడానికి స్టిక్ అనమాట, బండలు దూర్చే స్టిక్. సో ఫ్లోరింగ్ క్లీన్ చేయడానికి స్టిక్ అనమాట అది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. సో ఆటా, ఇక్కడ చూసుకోండి ఆటా ఉంది. ఆ తర్వాత ఉప్పు, ఇలాంటివన్నీ అయితే మనకు వంటకు కావాల్సిన సామాన్లు అయితే మ్యాక్సిమం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, పప్పులు, బుడపప్పులు అంటాం మేము దీన్ని. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ మటుకు దీన్ని బుడ్డపప్పులు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, ప్లాస్టిక్ సామాన్ కూడా వీళ్ళు కొంచెం వరకు దాని మీద నిఘా పెట్టినట్టున్నారు. సో ప్లాస్టిక్ సామాన్స్ చూసుకుంటే ఇక్కడ మన కూర్చోవడానికి, బాత్ చేయడానికి, స్నానం చేయడానికి కావాల్సిన పీఠాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత టబ్స్ ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా చూసుకుంటే కిచెన్లో కావాల్సిన మెయిన్గా బాక్సెస్ అనమాట, కిచెన్లో కావాల్సినవి అనమాట. అంటే మనం ఏదైనా ఉప్పు అలాంటి చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి కావాల్సిన చిన్న బాక్సెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మగ్స్ ఉన్నాయన్నమాట, స్నానం చేసే మగ్స్. దాని తర్వాత వాటర్ బాటిల్స్, ఆ తర్వాత వచ్చేసి ఫ్లాస్క్ ఫ్రెండ్స్. సో మాక్సిమం ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్ట్కి వెళ్ళామంటే మాక్సిమం మనకు తెలిసినంత వరకు హోమ్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి, అంటే వంట సామాన్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అలా కాకుండా డిఫరెంట్గా, సో ఇంట్లో వాడే చిన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇంట్లో వాడుకోవడానికి, చపాతీస్ చేసుకోవడానికి ఇలాంటి కర్రలు, ఆ తర్వాత చపాతీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇలాంటివి. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వుడెన్ చెంచాస్ ఫ్రెండ్స్, ఇది వుడెన్ స్పూన్స్ చూసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, వుడెన్ స్పూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకు కావాల్సింది తీసుకోవచ్చు మీరు. అదేవిధంగా బట్టలు ఆరబెట్టుకోవడానికి కావాల్సిన క్లిప్స్. సో అలా చూసుకుంటూ పోతే ఫ్రెండ్స్, చిన్న వస్తువులు ఏవైతే ఇంట్లో నిత్యావసర వస్తువులుగా ఏవైతే ఉన్నాయో, సో అలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నైఫ్స్ ఉన్నాయి. సో ఇలా ప్రతిదనమాట, అంటే ప్రతి దాని మీద వీళ్ళు దృష్టి పెట్టి ఇలాంటివన్నీ తెప్పించారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఐస్ క్రీమ్ అనేది పెట్టినారనమాట, ఐస్ క్రీము. సో ఈ రోజుల్లో ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ కామన్ అయిపోయినాయి. మనం ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసినా కూడా కూల్ డ్రింక్స్ వాడతాం, అలాగే ఐస్ బాగా ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు కాలం పిల్లలు. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ప్రైజెస్. అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి.
ఆ తర్వాత చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పెన్ పెన్సిల్స్, స్కూల్ పిల్లలకి పెన్ పెన్సిల్స్ లాకెట్స్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం యంగ్స్టర్ని యంగ్ ఏజ్ వాళ్ళని కొంచెం ఆకర్షించడానికి వీళ్ళు స్ప్రేస్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫాగ్, డెనెవర్ ఇలాంటివన్నీ డియోడ్రెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే డైట్, కీమియా డైట్ ఫ్రెండ్స్ ఇలాంటివి అనమాట. అంటే ఖర్జూర పళ్ళు ఆరోగ్యానికి మంచిది. సో ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పిల్లలకు కావాల్సిన బిస్కెట్స్, బన్నులు, ఆ తర్వాత వచ్చేసి మనకు వంట సామాను కావాల్సినవన్నీ బ్యాంబో, సేమియాస్ ఇలాంటివన్నీ ఫ్రెండ్స్. సో మనకు వంటకు కావాల్సిన ప్రతి వస్తువును అందిస్తూనే దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏం చెప్పుకోవచ్చు అనుకుంటే మనం ప్లాస్టిక్ సామాన్ కానివ్వండి, ఆ తర్వాత చిన్నపిల్లలకు బాగా లైక్గా తినే చాక్లెట్స్ కానివ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాక్లెట్ బాక్స్ అయితే పెట్టినారు. మామూలుగా రెగ్యులర్గా దొరికే ఐటమ్సే ఉన్నాయి. సో చాక్లెట్స్ చూసుకోవచ్చు, కిట్ క్యాట్, డైరీ మిల్క్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ సెక్షన్కి వచ్చేస్తే మ్యాక్సిమం మనం రెగ్యులర్గా తాగే కూల్ డ్రింక్సే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఏవైతే రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ బాగా ఉంటాయో సో అలాంటి కూల్ డ్రింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇదన్నమాట మొత్తానికైతే. సో ఫ్రెండ్స్ ఇది మార్ట్ బిజినెస్. సో వీళ్ళు చేసింది ఏమంటే మామూలుగా వచ్చేసి మార్ట్లో హోమ్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వస్తాయి. కాకపోతే వీళ్ళు డిఫరెంట్గా ఏం ఆలోచన చేశారంటే సో ప్లాస్టిక్ సామాన్ ఎక్స్ట్రాగా పెట్టడము, అదేవిధంగా యూత్కి స్ప్రే లాంటివి అట్రాక్ట్ చేయడానికి స్ప్రేస్ వాడడము, చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాక్లెట్స్, తర్వాత పెన్సిల్స్, పెన్నులు ఇలాంటివి అట్రాక్ట్ చేయడానికి, కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో అంటే మ్యాక్సిమం ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళను సో పిల్లలను అందరినీ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ముందుగానే తెలుసుకొని సో ఇవన్నీ వాళ్ళ స్టోర్లో అన్ని స్టోర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా మార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న ఐడియా లాగా ఫ్రెండ్స్. ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ మార్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా ఈ మార్ట్కు మీరు విజిట్ చేయొచ్చు. నేను వచ్చేసి లింక్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు అడ్రస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మార్ట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి లాభాలు పొందాలని ఆశిస్తూ మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన లైసెన్స్ అండ్ పర్మిషన్స్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్ పెట్టడానికి కావాల్సిన లైసెన్స్ అండ్ పర్మిషన్స్ ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి లేబర్ లైసెన్స్ కావాలన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లేబర్ లైసెన్స్. రెండోది వచ్చేసి ఫ్రెండ్స్ ఫుడ్ లైసెన్స్ కావాలన్నమాట, ఫుడ్ లైసెన్స్. మూడోది వచ్చేసి మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ కావాలి. అంటే మీరు ఏదైతే ఏరియాలో పెడుతున్నారో ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఒక పర్మిషన్ కావాలి. లేకపోతే మీ దగ్గరలో ఉండే గ్రామ సచివాలయం నుంచి అయినా ఏదైనా ఒక పర్మిషన్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. అంటే మీరు మున్సిపాలిటీ నుంచి అయినా లేకపోతే గ్రామ సచివాలయం దగ్గర నుంచి అయినా ఒక పర్మిషన్ కావాలి, షాప్ పర్మిషన్ అనమాట. ఇక్కడ షాప్ పెడుతున్నాం అనేసి పోయి మీరు చెప్తే అట్లా పర్మిషన్ అనేది ఇస్తారనమాట. సో దాని తర్వాత ఫ్రెండ్స్ జిఎస్టీ అనేది 15 నుంచి 20 లక్షలు అట్లా దాటితే జిఎస్టీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో షాప్ని బట్టి మీ టర్నోవర్ని బట్టి జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో టర్నోవర్ తక్కువగా ఉంటే జిఎస్టీ ఉండదు. సో టర్నోవర్ ఎక్కువగా ఉందంటే జిఎస్టీ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.